విడిదెక్కడా ఎలా ఉంటుంది అని తెగ సంబరపడిపోయేవాడివి. ఇదే విడిది. ఆ దెబ్బలు తినేవాళ్ళు మగపెళ్లి వాళ్ళు, వడ్డించేవాళ్ళు మనవాళ్ళు. ఇదేం విడిదండి బాబు? వేదాల్లోనూ పురాణాల్లోనూ కూడా చదవలేదు ఇలాంటి వింత ఏర్పాట్లు ఉంటాయని. ఇదిగో ఆ పురాణం కోతలు నా దగ్గర కూసావంటే నిన్ను ఆ పెళ్లి వాళ్ళలో కలిపేస్తాను. పద. జనక విడిదీనగా ఆస్తంబని అచ్చట బంధించబడిన వారు మన శత్రువులని నీ ఎరింగి ఉంటుంది. కానీ మీరు పరలతో గుణపముతో త్రవకములు ఎందుకు జరుపుతుంటే ఎరింగుదాల కారణం ఏది? ఓరి దుష్ట భాషా కనా కష్టపుత్ర రత్నమా, నువ్వీ భాష మానకపోతే నీ చేతికి ఓ గుణపం ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడు తెలుస్తుంది తవ్వడానికి గల కారణం. అట్లనే అయ్యా, వీళ్ళందరూ మనకి ఎదురు తిరిగిన వాళ్ళు కదా, ఇలా హింసించడానికి బదులు సంహరించడమే మంచిదేమో. పంతులు, ఎదురు తిరిగిన ప్రజలందరినీ చంపుకుంటూ పోతే కొన్నాళ్ళకి పరిపాలించడానికి ప్రజల మిగలరు. వాళ్ళను బంధించి చంపకుండా ఉంచి మనం చెప్పినట్టు వినేటట్టుగా మలుచుకోవాలి. అట్లనా? కానీ ఏ కాలంలోనైనా ఎవరో ఒకరు ఎదురు తిరిగే వాళ్ళు పుడుతూనే ఉంటారు కదా. అవును, వాళ్ళు పుడుతూనే ఉంటారు. వాళ్ళ కోసం చట్టాలు, జైళ్లు పుడుతూనే ఉంటాయి. చూడు పంతులు, మనిషి అన్న వాడికి ముప్పొద్దులా తిండి పెడితే వాళ్ళు ఒక రకమైన పొగరు బయలుదేరుతుంది. దాంతో సమానత్వం కావాలంటాడు, విప్లవం రావాలంటాడు, రాచరికం పోవాలంటాడు. ఏదో మానవత్వం మట్టిగడ్డలు అంటూ సింహగర్జన చేస్తాడు. అలాంటి సింహాల్ని తిండి పెట్టకుండా మలమలా మార్చేస్తే జీవం చచ్చి జడ పదార్థాలా మారిపోతాయి. అలాంటి సింహాల్ని తోకలూపుకు తిరిగే కుక్కల్లా తయారు చేసే ప్రదేశమే మన విడిదంటే. మహత్తరంగా సెలవిచ్చారు. అంటే వీళ్ళకి తిండి పెట్టరా? ఎందుకు పెట్టం? దానికి ఒక పద్ధతి. అటు చూడు. చూశావా పంతులు, ఈ పరిస్థితి ఉన్నది 200 మంది, మనం వేసేది 100 రొట్టెలు మాత్రమే. ఈ సంగతి తెలిసిన ప్రతివాడు పక్కవాణ్ణి కొట్టి తన కడుపు నింపుకోవాలనుకుంటాడు. అందుకనే వాళ్లలో ఐకమత్యం చస్తుంది. అర్ధాకలితో ఉన్నవాడికి చైతన్యమే నశిస్తుంది. ఈ ఆకలి పోరాటంలో మానవత్వమే నశిస్తుంది. వాళ్ళు బ్రతికున్న శవాలుగానే మిగిలిపోతారు. అదే కదా మనకు కావలసి. ఏం చేశాడు ఈ ఉపద్రవుడు? అందరికీ తిండి సరిగ్గా పెట్టకపోతే మనం పని చేయొద్దు, మొండి గడ్డమని సలహాలు ఇస్తున్నాడు దివాన్జీ. అమ్మ ఉపద్రవా, సమ్మెలు చేయిద్దామనుకుంటున్నావా? దాన్ని మీరు సమ్మె అంటారో శాసనం అంటారో నాకు అనవసరం. మాకు జరిగే అన్యాయాన్ని అహింసతో ఎదురుతామనే నేను బోధిస్తున్నాను. సాఫీగా జరిగిపోయే చరిత్రలో కల్లోలాలు సృష్టించేది మీరే. కాదు, చరిత్రను కొత్త మలుపు తిప్పుతాం. అధికారం చేసే అన్యాయాన్ని ఎదిరించి పోరాడతాం. ఆడతావు, పోరాడతావు. అవకాశం ఇస్తే నెత్తినెక్కి డాన్స్ ఆడతావు. ఓ 4 రోజుల పాటు నిన్ను అందులో పడేసి రొట్టి నీళ్లు లేకుండా చేసి గొడ్డును బాదినట్టు బాధేస్తే రొట్టె ముక్క తినడానికి కూడా ఓపిక లేక చస్తావు. తీసుకుండ్రా ఈ ఉపద్రవుణ్ణి. అయ్యా, అబ్బాయి గారి ప్రశ్నకు సమాధానం చెప్పారు కాదు. వాళ్ళు రాళ్లు ఎందుకు కొడుతున్నట్టు, గోతులు ఎందుకు తవ్వుతున్నట్టు? ఈ ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయని ప్రసిద్ధి. ఖాళీగా ఉంచడం ఎందుకని వాళ్ళ చేత గోతులు తీయిస్తున్నాం. దొరికితే వజ్రాలు దొరుకుతాయి, లేదా గోతుల్లో బీళ్ళను వేసి పూజ చేస్తాం. జనక వజ్రములు దొరికినచో వాటిని మనము జమీందారు గారికి ఇవ్వలేనా? వాడి ఖజానాలో ఉన్నది ఎలా తీయవలెనా నేను ఆలోచిస్తుంటే ఇయ్యవలెనా అంటాడేమిటి? అమాయక దుష్ట భాషాత్రస్త చక్రవర్తి. నేను అడవికే వేటకెళ్తాను. అక్కడ థ్రిల్గా జంతువుల్ని వేటాడతాను. ఓహో, అది రాచరక్తం అంటే. అసలు ఆ రక్తంలోనే ఉంది ఆ వీరత్వం, ధీరత్వం, శూరత్వం. భిన్నత్వం, ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో అనేకతత్వం. పంతులు, ఈ మధ్య నువ్వు తొందరపడి మాట్లాడుతున్నావు. నిగ్రహించుకు. రాజావారు, అమ్మాయి గారి కోరికను కాదనొద్దు. తప్పకుండా వేటకు పంపించండి. వాట్ దివాన్జీ, మతిపోయిందా మీకు? అడవిలో సింహాలు, పులులు, ఎలకలు, పిల్లులు, బలులు అనుకున్నారా? అవన్నీ అమ్మాయిలు గారిని పీకేసి విందు చేసేసుకుంటే. మనవి చేస్తా. అమ్మాయి గారిని ఒంటరిగా పంపిస్తావా? అరివీర భయంకరుడైన మా నాగోజీ తత్తర్ పరివారం అంతా ఉంటుంది. పైగా పురాణాల్లో వేటకు వెళ్లిన స్త్రీలకి
ఎంతో గౌరవ ప్రతిష్టలున్నాయి. మాట్లాడవేం పంతులు? చిత్తం ఈ విషయం వేట పురాణంలో స్పష్టంగా రాసింది. అంతెందుకు, అలాంటి సాహసవంతురాలు గనకనే ఆనాడు సత్యభామ శ్రీకృష్ణ పరమాత్ముడు మూర్ఛపోతే తన బాణాలతోటి దీపావళి రాక్షసుని సంహరించింది. దీపావళి రాక్షసుడ వాడేవాడు మనవ చేస్తా. ఎవడైతే లేండి రాక్షసుడికి పేర్లు మార్పు తప్ప రూపం గుణం ఒకటే కదా. కాకపోతే సత్యభామాదేవి వారి చేతిలో రాక్షసుడు మరణించిన రోజున జనం దీపావళి చేసుకున్నారు. అలాగే అమ్మాయి గారు కూడా సత్యభామాదేవి అంతటి అవ్వాలి అంటే మీరు తప్పక వేటకి పంపించి తీరా. అయితే ఆలోచిస్తాం. మేము వెళ్ళి తీరుతాం. ఆహా! ఏమిటి పితృదేవా, నేను వేటకెళ్తాయా? వేటనైనా అది ఏమైనా ఆట అనుకుంటున్నా? మేవెడో సాహసింపచాల. ఏడిశావులే, నేనెందుకు చెబుతున్నానో బాగా అర్థం చేసుకో. ఏమైనా సరే నువ్వు ఆ మాలినీదేవితో అడవికి వెళ్లి తీరవలే. అరణ్యములన్నా నాకు చిన్ననాట నుండి ఏదో తెలియని భీతి. ఆ మహావృక్ష సముదాయముల మధ్య శార్దూలములుండవచ్చు, మత్తేహములుండవచ్చు, భయంకరమైన సర్పరాజములుండవచ్చు. అవి మనకు బంధుమిత్రులు కావు కదా. ఒకవేళ అవి నన్ను చంపినచో చావు. చూడు, ఒంటరిగా ఉన్న ఆ రాకుమారిని వలలో వేసుకోవడానికి ఇంతకు మించిన అవకాశం రాదు. వల నాకు తమరు తెచ్చిచ్చినచో ఇచ్చటనే వేయవచ్చును కదా. ఓరి దిక్కుమాలిన పుత్రమా, నీకు వక్ర భాష తప్ప సక్రమైన ఆలోచనే రాదు కదురా. రాకుమారి ఏమైనా చేప పిల్లనుకుంటివిరా వల విసురుటకు. ఇదిగో వేటకాలమందు ఆమె పక్కనే ఉండి మంచి మంచి మాటలు చెబుతూ, ఇదిగో నీ దిక్కుమాల కృతక భాషలో మాత్రం మాట్లాడకు, మనిషిలాగా మాట్లాడు చాలు. ఇంటికి రాగానే ఆమెతో నీకు పెళ్ళవుతుంది. రాబో కాలమందు నువ్వు రాజు అవుతావు. రాజవు కార్యక్రమం మాత్రం బహు పసందుగా ఉన్నది. మిగిలినదంతయు మిక్కిలి దుఃఖభరితముగను కష్టభూయిష్టముగను ఉన్నది. అయినను కానిండు పితృవాక్య పరిపాలనార్థమై ఆనాడు శ్రీరాముడు వనవాసము చేశాను. ఈనాడు నాగోజీ వనవాసము చేయబోతున్నాడు. జన్మదాత నన్ను దీవించి పంపుడు. రాకుమారి, ఇచ్చట రాళ్ళు రప్పలు ఒకటి రమ్యముగా ఉన్నవి. ఇక జంతుజాలమును హింసించడం ఎందులకు? రాజమందిరములకు వెళ్ళిపోదామా? వేటాడదామని వస్తే వెళ్ళిపోదామంటావేంటి? వేటైనా జీవహింస, అది వనరించిన పాపకార్యముగను. వెడలిపోయి మన ఉద్యానవనమున ఆశ్రమమై ఫలములు ఆరగించుచు ముచ్చటించుకుని ఆనందముగా ఉండును కదా. బయలుదేరిన దగ్గర నుంచి చూస్తున్నాను, అడుగడికి వెడలిపోదామా అంటున్నావు. నీకు గాని భయంగా ఉందా? భయమా? చండ ప్రచండ మార్తాండ వీరధీర సూర సాహస పరాక్రమండని నాగోజీ భయమా? మృగరాజు శార్దులము మత్యభము మూకుమ్మడిగా సమస్త జంతుజాలము చుట్టుముట్టినను చెలింపక చీల్చి చండాడి ఏమాధ్వని చిత్రముగా ఉన్నదే. పులి బాబు, పులి. ముక్కులారా, అకాలికలు కాకండి. ముందుగా మేము పాలన చిత్రించడం, ఆ పైన మీ క్రమం మీరు అనుభవింపుడు. ఆగుడు ఆగుడు ఆగుడు.
వచ్చి నా ప్రాణాలు రక్షించావు. నీకు మనిషిగా పుట్టినందుకు మరో మనిషి ప్రాణాలు కాపాడటం కనీస బాధ్యత. ఎవరు నువ్వు? నీ పేరేమిటి? హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు నువ్వనే ప్రశ్నకు జవాబు ఎవరికీ భయపడని మనిషినని. నీ పేరేమిటి అనే ప్రశ్నకు జవాబు విజయ్. ఎక్కడి నుంచి వచ్చావనే ప్రశ్నకు జవాబు ఈ ప్రపంచంలో ఒక మారుమూల ప్రాంతం నుంచి పొట్టకూటికై ఉద్యోగ ప్రయత్నం మీద వచ్చాను. నీలాంటి వాడికి ఉద్యోగం దొరకడం ఎంతసేపు? పద, మా దివాణానికి వెళదాం. వెళ్ళొచ్చు, కానీ ఇప్పటికే చీకటి పడిపోయింది. ఈ చీకట్లో దారి తెను తెలియకుండా వెళితే దారి తప్పదు. మరేం చేద్దాం? తెల్లారే వరకు ఇక్కడే ఉండటం ఉత్తమం. కాదనుకుంటే మీ ఇష్టం. నీ మాట కాదనడానికి నాకు వేరే దారేం లేదుగా.